గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. చదివి పెడుతుంది అంటే మామూలుగా పెడతలేదు, అందుకే అసలు లేవబుద్ధి అవుతలేదు. రోజు పొద్దున్న లేస్టోని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు కొన్ని ఐఎల్పి అప్లై చేయాల్సి ఉన్నాయి. నాగాల్యాండ్, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా మణిపూర్, ఈ స్టేట్స్లో మనం తిరగాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మనకు మణిపూర్ది ఒకటే పర్మిషన్ ఉంది, మిజోరాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ లేదు. సో ఇవన్నీ మళ్ళీ ఆఫ్లైన్లో పోయి అప్లై చేయాల్సి ఉంటుంది, ఏ స్టేట్లో పెద్ద సిటీస్కి పోయి. అక్కడ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి షిలాంగ్లోని ఇట్లా భవన్స్ ఉంటాయి అన్నట్టు, అరుణాచల్ భవన్, మిజోరాం భవన్, నాగాల్యాండ్ భవన్ అని చెప్పేసి. ఇట్లా వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు ఐఎల్పి అప్లై చేద్దాం అనుకుంటున్నా. దాదాపు చాలా టైం మధ్యాహ్నం వరకు ఇక్కడనే అయిపోద్ది మనకు. అండ్ వాళ్ళు 10ంటికి వస్తారు కాబట్టి అందుకే కాసేపు ఆగుదామని చూస్తున్నా. కాసేపు ఇక్కడనే ఆగి డైరెక్ట్ షిలాంగ్ వెళ్తా. నాకు ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఉంది, 1.5 జర్నీ ఉంది, మొత్తం ఘాట్ రోడే ఉంటుంది. పోయి ఐఎల్పి తీసుకున్నాం ఈరోజు. ఇంకా ఇప్పుడు బయట లొకేషన్ చూపిస్తే చూడండి ఎక్కడ టెంట్ వేసిందో. మొత్తం వెనక సైడ్ మొత్తం అంతా ఫారెస్ట్. ఇటు ముందు చూసుకుంటే అంతా కొండల చలి మామూలుగా పెడతలేదు, విపరీతమైన చలి ఉంది. బండి ఇక్కడ పార్క్ చేసిన. షిల్లాంగ్ అయితే స్టార్ట్ అయిపోయినా మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. ఏమనుకున్నాం మరి దేవుడు, నువ్వు మేఘాలయకు వచ్చి షిల్లాంగ్ చూడకుండా పోతావు అనుకున్నట్టున్నాడు. ఎందుకనంటే షిల్లాంగ్ అనేది మేఘాలయ రాజధాని. ఇప్పుడు మనకి ఐఎల్పి కావాలి, ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఖచ్చితంగా ఆఫీస్లో పోవాల్సిందే. ఆన్లైన్లో అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు, లోకల్ వాళ్ళు అడ్రస్ అడుగుతున్నారు, పెద్ద కథలు అవుతున్నాయి. అందుకే డైరెక్ట్ పోదామని చెప్పేసి పోతున్నా. నైట్ ఎక్కడ స్టే ఉన్నాం మనం అక్కడ చూసుకుంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి. బయట పెడితే మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన తర్వాత వస్తుంది చూడండి, పైన వైట్ లేయరు అట్లా వచ్చింది మొత్తం. అంత ఉంది టెంపరేచర్ ఇక్కడ ఫ్రిడ్జ్ వాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జనవరిలో ఎట్లుంటుందో. మళ్ళీ ఇంకా మీదికి వద్ద పరిస్థితి ఏందో. ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది, 1 hour 9 minutes. కొంచెం సిటీ దగ్గరికి అయినాక ఆ ఐఎల్పి సంగతి ఏందో, మరి ఆ స్టేట్ భవన్స్ ఎక్కడ ఉంటాయో చూడాలి. నాగాల్యాండ్కి నాగాల్యాండ్ స్టేట్ భవన్, మిజోరాంకి మిజోరాం స్టేట్ భవన్, అరుణాచల్ ప్రదేశ్కి అరుణాచల్ స్టేట్ భవన్ అని చెప్పేసి ఇట్లున్నాయి. ఈ 3 మనం ఒకటే స్టేట్లో తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో పోతున్నా. లేకపోతే ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ యొక్క క్యాపిటల్కో లేకపోతే డిఎస్పీ ఆఫీస్కో ఇట్లా మళ్ళీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే షిల్లాంగ్ 35 కిలోమీటర్లు ఉంది, గౌహతి అనేది 129. గౌహతి స్టేట్ వెళ్ళాలి అండ్ షిల్లాంగ్ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం షిల్లాంగ్ వెళ్తున్నాము. తెలుసు కదా మేఘాలయ యొక్క క్యాపిటల్ షిల్లాంగ్. కనీసం నాకు ఈ ట్రిప్తోనైనా ఏ స్టేట్ క్యాపిటల్ ఏంటిదో గుర్తుండాలి. మా బాబు చెప్తాడు ప్రతి ఒక్క స్టేట్ యొక్క క్యాపిటల్, అంత పర్ఫెక్ట్ వాడు. నేను మొన్న అడిగినా, అరే మేఘాలయ పోతున్నారు దాని క్యాపిటల్ ఏంటంటే షిల్లాంగ్ అని చెప్తున్నాడు. షిల్లాంగ్ పోతున్నావా అంటున్నాడు. వాడు అంత పర్ఫెక్ట్ వాడు, స్టేట్స్ క్యాపిటల్ చెప్పుట్లా. నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు, అంత చలి పెట్టింది, వణుకొచ్చింది మొత్తము. లోపల బిల్డింగ్ కింద పడుకున్నా కూడా. ఇక మనం పెట్రోల్ బంక్లో క్యాంపెయిన్ టెంట్ వేసుకుని మాత్రం అస్సలు పడుకోరాదు ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ దాటేరాక. ఎందుకంటే కనీసం మీద బిల్డింగ్ ఉంటేనే అంత చలి పెట్టిందంటే, ఏం లేకపోతే ఇక మనం అలా పడుకోలేము. ఇక స్లీపింగ్ బ్యాగ్ లాంటిది ఏమైనా ఉంటే బాగుండు. మన దగ్గర అట్లా స్లీపింగ్ బ్యాగ్ ఏం లేదు, కానీ చూద్దాం. అదొక వెయిట్ మళ్ళీ స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటే. ఇప్పటికే మనకి బండి ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎట్లుంటుందో నైట్ పరిస్థితి అట్లా బట్టి. ఇంకా అది మేఘాలయ ఇంకా స్టార్టింగే. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా స్నోఫాల్ అవుతుందట అరుణాచల్ ప్రదేశ్లో. జగదీష్ అన్న వాళ్ళు అటే ఉన్నారు, చూడాలి. కారు డిక్కీ ఓపెన్ చేసి ఏమో సామాన్ పెట్టుకొని పోతున్నారు. భలే వాడుతున్నారు కార్లు అయితే ఇక్కడ. షిలాంగ్ కనబడుతుంది మొత్తం అంతా, షిలాంగ్ సిటీ అంతా. వామో, ఇట్లా బండి ఎక్కేయాలంటే కష్టమే. మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం ఈ రూట్లో మాత్రం రావద్దు. మేబీ ఇది 1 way కావచ్చు, కొద్ది స్లోప్ లేదు. నేపాల్లో ఉన్నట్టే ఉంది, అచ్చం నేపాలే గుర్తొచ్చింది నాకు రోడ్డు విసురుతోనే. మనం పోవాల్సిన ఆఫీస్ ఇంకా 5 kilometers ఉంది. ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది, కేబుల్ ఖరాబ్ అయింది. నేను కేబుల్ ఓడిపోయింది. నేపాల్ రోడ్డు గిట్నే ఉంటాయి, అచ్చం గిట్నే ఉంటాయి నేపాల్ రోడ్లు. నాకు తెలిసి ఒకప్పటి రోడ్ అనుకుంటా ఇది. సో మళ్ళీ కొత్తగా మార్చినప్పుడు ఆ రోడ్ వేసిర్రు. నేపాల్ సేమ్ నేపాల్ చూసినట్టే అనిపించింది నాకైతే.
ఫైనల్గా షిలాంగ్ క్యాపిటల్కి మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్కి వచ్చేసాం. షిలాంగ్ క్యాపిటల్ మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్కి వచ్చేసిన. మనకు ఐఎల్పి ఆఫీస్ కావాలి. 2.9 కిలోమీటర్స్ ఉంది అండ్ మంచి చార్జర్ కూడా కొనాల్సి వస్తుంది. ప్రజెంట్ మనం షిల్లాంగ్లోని నాగాలాండ్ హౌస్లో ఉన్నాము. ఇక్కడ మనం ఐఎల్పి తీసుకోవడానికి వచ్చినాము. 10-10:30 వరకు వస్తారంట ఆఫీసర్స్. అప్పుడు ఇంకా ఐఎల్పి తీసుకుందాం. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఆఫీస్, ఆ తర్వాత మిజోరాం ఆఫీస్, ఇట్లా మొత్తం అన్ని ఆఫీసులు తిరిగి ఈరోజు అయితే ఏ టైం అయినా కూడా మనం ఇక్కడ ఐఎల్పి తీసుకుంటే నార్త్ ఈస్ట్లో ఏ స్టేట్ తిరిగినా కూడా మనకి ఏం కాదు ఇంకా. అండ్ ఆఫీస్ చూపిస్తా, చాలా బాగుంది. ట్రావెలర్స్కి ఛార్జింగ్ పోర్ట్ దొరికితే సంబరం. ఈ ఒకటే ప్రాబ్లం ఉంటుంది, ఒకటైనా కూడా ఒకటే పోర్ట్ ఇస్తాడు. అందుకే నేను ఎప్పుడు కూడా జంక్షన్ బాక్స్ మెయింటైన్ చేస్తాను. రిసెప్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కూర్చోమని చెప్పారు. బైక్ అనేది బయట పార్క్ చేసిన. అండ్ ఇంకా వాళ్ళు వచ్చేలాగా వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోదాం. ముందు వచ్చేసి నాగాలాండ్ హౌస్, ఇది ఎంట్రీ. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో ఐఎల్పి ఇచ్చారు. 200 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ బాగా చూసుకున్నారు. నాకు పొద్దున వచ్చినాయి కదా, టీ ఇచ్చారు. ఇక్కడ మొత్తం చుట్టూ చూసుకుంటే చాలా బాగుంది. ఇంత పెద్ద ప్లేస్ వీళ్ళ కోసం కేటాయించారంటే అసలు గ్రేట్. ఇట్లాంటి కొండ ప్రాంతాలలో బాగుంది ఆఫీస్. అండ్ గోప్రోలో ఈ వీడియో ఇద్దామని చూస్తే వర్షం కొడుతుంది, ఇంకా పాసిబుల్ కాకపోవచ్చు. బండి అక్కడ పార్క్ చేసిన. ముందుగానే వర్షం వస్తుందని గెట్ చేసి కవర్ కట్టేసిన. మేఘాలయ ఎంటర్ అయినప్పటి నుంచి రోజు వర్షమే. మీకు ఒక చెట్టు చూపిస్తా, తెలుస్తుంది. కామెంట్ చేయండి ఏంటో, ఇదేం చెట్టో కామెంట్ చేయండి. అండ్ బైక్ ఇక్కడ పార్క్ చేసిన. ఇంకా ఫటాఫట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్ళండి 2 days బంద్ ఉంటుందంట. ఈరోజు వెళ్ళిపోదాం ఫటాఫట్. గాయస్, ప్రజెంట్ నేను మిజోరాం హౌస్లో ఉన్నా. పొద్దున నేను ఇక్కడ సిటీకి వస్తుంటే సార్ చూసిండంట. నన్ను చూసి బైక్ మీద వస్తుంటే చూసి ఆపుదామని ట్రై చేసిండంట. నేను ట్రాఫిక్ బిజీలో ఉన్నా, పోలీసులు చూస్తూ ఉన్నా, మ్యాప్ చూస్తూ ఉన్నా. సార్ని చూడడం పాసిబుల్ కాలేదు. వచ్చేటంతనే కమ్ మార్నింగ్ నేను చూసినా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అండ్ టీ కూడా, బ్లాక్ టీ కూడా తెచ్చిచ్చింది నాకు. చాలా బాగా చూసుకుంటున్నారు. నాగాలాండ్ హౌస్లో కానీ మిజోరాం హౌస్లో కానీ మంచిగా చూసుకుంటున్నారు, రెస్పెక్టబుల్గా. అండ్ బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్టేట్ విజిట్ చేస్తున్నాం కదా, ఆ ఉద్దేశంలో ఐఎల్పి తీసుకోవడానికి వచ్చినాం. మనం ఇప్పుడు మిజోరాం హౌస్కి 350 రూపీస్ ఐఎల్పి. నాగాలాండ్ హౌస్లో తీసుకున్నాం ఐఎల్పి, నాగాలాండ్ 200. ఖచ్చితంగా ఐఎల్పి అంటే ఏంటో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రస్తుతానికి అయితే టీ తాగుదాం. ఇంకా ఫైనల్గా అయితే ఐఎల్పి తీసుకున్నా. దేని ఉంది? మిజోరాంది, నాగాలాండ్ది. అరుణాచల్ ప్రదేశ్ ఐఎల్పి కోసం అరుణాచల్ భవన్కి వస్తే ఎంట్రీ చెక్ పోస్ట్లో ఇస్తారు, మీకు ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ కదా ఆఫీస్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వేరే కాడ ఉంటుందంట. ఇంకా నేను స్టార్ట్ అయిపోతా. అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడు ఎంటర్ అవుతామో తెలియదు. వీళ్ళు 1 week అట్లనే ఇస్తున్నారు. నాగాలాండ్దేమో 200 పడ్డది, మిజోరాందేమో 250. నాగాలాండ్ ఏమో 15 daysకి 200, మిజోరాందేమో 7 daysకి 350. ఇంకా మనం టువర్డ్స్ త్రిపుర స్టార్ట్ అయిపోదాం. ఇంకా చలో ఫటాఫట్. ఈ ఆఫీస్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నా. అగర్తలా రూట్ పెట్టేసిన. వర్షం వచ్చేలా ఉంది. అబ్బా మేఘాలయలో అయితే వర్షం అయితే అసలు రోజు మరి నార్త్ ఈస్ట్లోనే అంతేనా, లేకపోతే ఓన్లీ మేఘాలయ, నాకు ఏం అర్థం అయితే లేదు. నెట్వర్క్ కూడా రావట్లేదు. ఇంత పెద్ద క్యాపిటల్, ఇక్కడ నెట్వర్క్ రాకపోవడం ఏందో ఏమో. C2C ఛార్జింగ్ కేబుల్ ఒకటి తీసుకున్నా. నిన్న ఇరిగిపోయింది ఒక కేబుల్, ఎందుకంటే దాంతోనే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది దీనికన్నా బెటర్గా. అక్క 400 చెప్పింది, తక్కువకి ఇవ్వమంటే లాస్ట్కి 250 ఇచ్చింది. ఎందుకో లేడీస్ ఉన్న దగ్గర నాకు బార్గెన్ చేయాలంటే మనసు ఒప్పుకోదు. కాకపోతే ఇప్పుడున్న మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇవ్వాలన్నా కానీ బార్గెన్ ఈజ్ ద ఫస్ట్ మై వెపన్. బార్గెన్ ఈజ్ మై వెపన్. మబ్బు ఎంత ఘోరంగా ఉన్నదంటే వర్షం పడుతుంది కాబట్టి మామూలుగా పడదు. నన్ను ఎంత బిస్కెట్ చేస్తుందో మధ్యలో పోను చూడాలి. ఇంకా ఈ మౌంటైన్ ఏరియాలలో ఈ రోడ్ ఉండడమే కష్టం అసలు. ట్రాఫిక్ వాళ్ళు ఎంత తిప్పల పడతారంటే ట్రాఫిక్ చూసుకొని మూవ్ చేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు. ఇంకా మనం ఈ సిటీ నుంచి బయటపడితే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. వర్షం తప్పించుకోవాలంటే ఏ స్టేట్ ఎంటర్ కావాలో అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే మనం వర్షం తప్పించుకుంటేనే సేఫ్. మనకి రోజు ఎదుగు వస్తుంది మనకు జర్నీ అనేది. చలో ఇంకా ఫటాఫట్ కొట్టేద్దాం. త్రిపుర క్యాపిటల్ అగర్తలా. బోలీరోకి చూడండి ఎంత పెద్ద వీల్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్ద వీల్స్, అలాయ్ వీల్స్, సౌండ్ సిస్టమ్, అది మస్ట్. ఇక్కడ ఘోరంగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి వీల్స్ పెట్టినంత అయితే దేనికి పెట్టుండరు వీళ్ళైతే. ఏ కార్కైనా మ్యాక్స్ వీల్స్ బయటకే ఉంటున్నాయి. ధూమచాలే కార్లన్నీ.
ఈ ముందున్న రోడ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ గేర్లో నేను ఎక్కుతున్నా, ఎవరైనా ఆపోజిట్లో వస్తే మాత్రం ఘోరంగా బిస్కెట్ అవుతుంది. ఎంత ఘోరం ఉన్నది అంటే రోడ్డు, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఫస్ట్ గేరే. ఎక్కు 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 షెబ్బాజ్ బెట్టా, గెలిచావు. సమ్మర్లో ఇంత వర్షం కొడుతుందని అంటే రోజు నాకు తెలిసి స్కూల్ పిల్లలకు చలికాలం ఉన్ను వానకాలం ఇస్తారు కావచ్చు. ఒక 1 మంత్ హాలిడేస్ అసలు ఎవరైనా అడగాలి. పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోతున్నారు మంచిగా. అప్పుడు చలికాలం బాగా చలి ఉంటుంది అనుకుంటా. చలి వీళ్ళకి కావాల్సింది అప్పుడు చలికాలం ఉన్ను వర్షాకాలం, ఎడతెరుపులేని వానలు ఉంటాయి కదా అప్పుడు. అందుకే ఇప్పుడే ఇంత ఘోరంగా ఉన్నాయి వానలు. పొద్దుననేమో ఎండ కొట్టింది, ఇప్పుడేమో చూడండి వర్షం పడుతూనే ఉన్నది. వర్షం కొడుతుంది, ఇంకా నా ఎక్విప్మెంట్ అంతా తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ రెయిన్ కోట్ డ్రెస్ అప్ అంతా మార్చుకోవాలి. ఇక్కడ నా మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లాగి మొత్తం డ్రెస్ అప్ అంతా చేంజ్ చేసుకుంటా. అండ్ ముందర డివైస్ కూడా మంచిగా పెట్టుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ ఎక్కితే మనం ఇక దేశంలో అన్ని ఎక్కినట్టు లెక్క, ఇంకా అట్లా ఉంది రోడ్ ఇది. ఫైరింగ్ జరుగుతుంది, ఫైర్ చేస్తున్నారు, ఫైరింగ్ ట్రైనింగ్. వర్షం కొడుతూనే ఉన్నది. ఎంత పోదామని ట్రై చేసినా అసలు పాజిబుల్ అయితే లేదు. ఇగో ఈ మాత్రం జాగా కూడా ఎక్కడ దొరకలేదు, అంతా కంజెస్టెడ్ వేసుకున్నారు ఇళ్ళన్నీ. కొంచెం సైడ్కి ఉంటే ఒక స్టోర్ దగ్గర పక్కకు పెట్టేసిన. కొంచెం వర్షం తక్కువ అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోదాం. గోప్రో అన్ని మొత్తం లోపల పెట్టేసిన, అన్నీ లోపల పెట్టేసిన. వర్షం అయితే అయిపోయింది, ఎండ కొడుతుంది. కంకి తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. ఈరోజు దొరికింది కంకి. ఇక్కడ మొత్తం కంకులు అమ్ముతున్నారు. 40 రూపీస్కి పెద్దది, 30 రూపీస్కి చిన్నది. ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తాయంట, అందుకే ఆ రేటు. ఇక్కడ ఉన్నాయంట అవి. మొత్తానికైతే తినేసిన కంకి. మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. కేవా త్రిపుర, హైదరాబాద్ సే. వాతావరణం అయితే చల్లగా ఉంది, వర్షం ఏం లేదు. గింతంతా ఎండ కొట్టుడుతోనే మొత్తం చెట్టులు పడతారు. ఇలా స్కిన్ అంతా మొత్తం ఖరాబ్ అయినట్టే ఉంటుంది ఫేస్ మీద. నాకు తెలిసి వీళ్ళు ఎండకుండకనే కావచ్చు, ఈ చలికి అలవాటు పడి అట్లా. లారీలు అయితే ఎక్కలేక ఖరాబ్ అవుతున్నాయి. మీరు పక్క చూసుకుంటే మొత్తం సూపర్ ఉంది, మొత్తం అన్ని మేఘాలే. మూడు రోజులకి ఈ రోజు వచ్చింది ఒక టోల్ గేటు. 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా. మినిస్టర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ అనేది రావట్లేదు. ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో వెదర్ ఎంత చేంజ్ ఉందనంటే, ఇక్కడ మంచి ఎండ కొడుతుంది, మంచిగా ఉంది రైడ్ చేయడానికి. అక్కడేమో ఫుల్ వర్షం ఉంది. మేఘాలయ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. వర్షం కొట్టుకుంటే ఎండ కొడుతుందంటే ఒకసారి చూడండి. కానీ నేను మేఘాలలో పోయిన ఫీలింగ్ ఈరోజు చూసిన. ఎక్కడైతే మేఘాలలో మనం ఎంటర్ అవుతామో అక్కడ కొంచెం వెచ్చగా ఉంది, అది అబ్జర్వేషన్ ఈరోజు నేను. మొత్తం అంతా చల్లగా ఉండి ఆ మేఘాల ప్రాంతాల అక్కడికి వచ్చే వరకు మన దగ్గర క్లౌడ్స్ ఉంటాయి, ఆ క్లౌడ్ అనే అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ ఉంది నాకు తెలిసి. అందుకే ఈ కూల్ వెదర్ అట్రాక్ట్ అవుతుంది కావచ్చు ఆ హీట్ని. రోడ్ అయితే ఇంత సంద వదిలిపెట్టారు, చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఇంకా సైడ్ నుంచి వెళ్ళి అసలు యాక్చువల్లీ ఇట్లా పోవద్దు, కాకపోతే ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ జనాలే లేరు, ఎందుకు వదిలిపెడతారు ట్రాఫిక్?
సిల్చార్ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. మనం సిల్చార్ వైపు పోము. ఇక్కడ చూడండి చిన్న చిన్న జలపాతాలు ఎంత మంచిగా ఉన్నాయో. లొకేషన్ కూడా చాలా బాగుంది, చెట్లు. కానీ ఈ రోడ్లో హెవీ వెహికల్స్ పోతున్నాయి అంటే మామూలుగా పోవట్లేదు. పక్కన సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, మొత్తం అవే లారీలు, లారీలు. ఇటు కొంచెం మంచిగా ఉంది ఫ్లాట్ ఏరియా, అందుకే బాగా నడుస్తున్నాయి. అటు మేఘాలయ సైడ్, సిటీ సైడ్ బాగా కొండలు ఉండడం వల్ల అటు చక్కగా రావట్లేదు. ఇక్కడ బాగుంది ఇప్పుడైతే, ప్రస్తుతానికైతే టెరైన్. మన రైడ్లో టన్నెల్ వచ్చింది, చిన్న టన్నెల్. పెద్దది కాదు, చిన్నది. మంచిగా మనకు పెద్ద టన్నెల్ కావాలంటే మన లడాక్ సైడ్ పోయినప్పుడు ఉంటాయి పెద్ద పెద్ద టన్నెళ్ళు, మామూలుగా ఉండవు. అమ్మో లైట్ ఆన్ చేసుకోవాలి, కనబడతలేదు. టన్నెల్లో హారన్ కొడితే మస్తు అనిపిస్తుంది. లారీ రీసౌండ్ వస్తలేదు, పెద్ద వెహికల్స్ కొడితే మంచిగా వస్తాయి సౌండ్. ఓ అమ్మ రాడలేదు, వెళ్ళిపోయిన నడిచి పక్కన ఉంది వాగు. మా అమ్మ మామూలుగా లేదు. లారీలన్నీ జామ్, ఎందుకో తెలియదు, స్టక్ అయిపోయినాయి మొత్తం అంతా. రోడ్ వర్క్ జరుగుతుంది, అందుకే మెల్లమెల్లగా అవుతున్నాయి. మనకు సందు ఉంటే సందులోకి వేసుకపోదాంలే, కానీ సందు ఉందా? ఉంది 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 ఉంది, మన కోసం సందు ఉంది. అమ్మయ్య, బైక్తో ఎంత అడ్వాంటేజ్. కార్ అయితే ఇప్పుడు గంట అయినా కూడా క్లియర్ కాదు అది ట్రాఫిక్. అమ్మయ్య, పొట్టు వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు మనల్ని ఇక ఓటకి వేసుడు, ఇప్పుడు ఏం వెహికల్స్ ఉండవు, ఆ వెహికల్ అక్కడ స్టక్ అయిపోయింది పాపం. ఇక అదో ఇబ్బంది వాళ్ళకి, కానీ మనకైతే కొద్దిసేపు పొగ పీల్చుకుంటూ బంద్ అవుతుంది. ఇంకా పొగ పీల్చుకోలేక చచ్చిపోతాను, ఎందుకంటే ఈ రోడ్ ఎక్కలేక లారీలు మొత్తం పొగంతా వస్తున్నాయి నల్లగా. ఆ పొగంతా నేనే పీల్చుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది, 7:08 అవుతుంది టైము. ఇంకా టెంట్ వేసేసిన. అండ్ ఈ బంక్ అనేది నైట్ 11కి 12కి అట్లా క్లోజ్ చేస్తారంట. బంక్ వాళ్ళు ఏమన్నారంటే ప్రాబ్లం అవుతుంది అట్లా ఇట్లా, ఎవరైనా వస్తారు మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి అన్న తర్వాత ఈ వ్యాన్ అన్న జార్ఖండ్ నుంచి వచ్చారు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే అన్న బంక్ బంద్ చేసిన తర్వాత మా బండి తెచ్చి నీకు అడ్డం పెడతాంలే అన్న, నువ్వేం టెన్షన్ తీసుకోక పడుకో అని చెప్పేసి అన్నారు. మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. ఏంటంటే పెద్ద పెద్ద లారీలు అసలు ఎటు పోతున్నాయో అర్థమైతే లేవు. మొత్తం బండలు వేసుకొని ఫుల్ లారీలు పోతున్నాయి. మళ్ళీ ఇంకా మీదికే వస్తున్నారు. అందుకే నైట్ టైం కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఇంకా రైడ్ ఇంకా ఆపేసిన. పోతూనే ఉన్నాయి లారీలు అయితే. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కానీ ఇంకా మామూలుగా జామ్ కాలేదు ట్రాఫిక్. ఇంకా ఈ అన్న వాళ్ళే ఇంకా సో అడ్డం పెట్టేస్తున్నారు బండ్లు. పెట్టేసిన తర్వాత ఇంకా పడుకొని ఇంకా మార్నింగ్ లేచి పొద్దున్నే స్టార్ట్ చేస్తా. ఈ లారీలో పెడితే తగ్గిపోతుంది, కొంచెం పొద్దున స్టార్ట్ అయిపోతుంది. ఈ అన్న వాళ్ళే పడుకున్న తర్వాత వ్యాన్ అడ్డం పెట్టేస్తా అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది జార్ఖండ్ నుంచి వెళ్ళి అన్న. హాయ్ భయ్యా అన్న పోయినట్టు. అన్న కూడా ఒక ట్రావెలరే, బైక్తో ట్రావెల్ చేస్తారంట. అండ్ ఆ బ్లాగ్ అంతా. అండ్ కుకింగ్ ఛానల్ కూడా ఉందంట అన్నకి. కాకపోతే ఏంటంటే డ్రైవింగ్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చేయలేదంట. అండ్ ఈ వ్యాన్ మాత్రం మనం నైట్ అడ్డం పెట్టేస్తాడు. ఇంకా పడుకుందాం. ఫైనల్గా ఇది నా వీడియో మేఘాలయ నుంచి. అండ్ ఈ రోజు నుంచి వెళ్ళి మేఘాలయ లాస్ట్ మార్నింగ్ లేచినామనంటే మనం ఇంకా త్రిపుర సైడ్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకా వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.